Well, hi, hello, namaste, adab, welcome to Jil Publicity. Name is Salim Shah. Today, Master Saab, episode 1. Let's start. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. పిల్లలు అందరూ బాగున్నారా? ఇంకేంటి హోంవర్క్ చేశారా? హోంలో వర్క్ చేసాం సార్. హోంలో వర్క్ చేసావా? నీకుంది, నీకు పనిష్మెంట్ ఇస్తా. ఇట్లా అయితే ముందుకు ఎట్లా వెళ్తారు? ఇలా వెళ్తాం. మళ్ళీ పంచా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? ఏంటి మాస్టర్ ఓహో ఇది నేను అందంగా ఉంటాను కదా, అందుకే మా అమ్మమ్మ దిష్టి చెప్పు పెట్టింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరుకుతా. ఏంటి మాస్టర్ మీ అమ్మగారికి ఇంకా కంటి ఆపరేషన్ చేయించలేదా? పంచు అమ్మ బాబాయ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడరా? వీడు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడు? వీడు. అంటే నేను ఎవరికి బెస్ట్ ఫ్రెండ్ కానా? ఫ్రెండ్ అన్న గుండా ఎవడ్రా నువ్వు? సూపర్ రా. థాంక్యూ అనియా, నువ్వు సూపర్ రా. ఫ్రెండా నా గుండా? ఆ పిల్లలు ఇంతకి మీకు స్విమ్మింగ్ వచ్చా? రాదా? నీకొచ్చా? అవును. మీకు రాకపోవడం ఏంటి? చిన్న చిన్న డాగ్స్ చేస్తారు, కుక్క పిల్లలు చేస్తారు. అయినా నీకొచ్చా? వచ్చు. ఆ కుక్కలకి నీకు తేడా ఏముంది ఇంకా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏంటి నువ్వు నిన్న స్కూల్కి రాలేదు? సార్ నేను గుడికి వెళ్ళాను సార్. గుడికి వెళ్ళావా? గుడికి వెళ్తే బడికి రావడానికి ఏం పోతాను? సార్ మీరే కదా సార్ గుడి బడి ఒకటే అన్నారు, అందుకోసమే డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయినా. అలా కాదు రప్పించోడా. ఏంట్రా మీరు ఇద్దరు గొడవలు పడుతున్నారని మీ నాన్న తీసుకురమ్మన్నా కదా, ఏరి మీ నాన్న ఏడి? చిన్న యాక్సిడెంట్ అయింది. అయ్యో పాపం, యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ ఉన్నారా మీ నాన్న? పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ లోనా? అదేంటి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ఉండాలి కదా. అది చేసింది మా నాన్న. మీ నాన్న? సరే నీకేమైందిరా? నువ్వెందుకు తీసుకురాలే మీ నాన్నని? మీ నాయన గుద్దిండా ఆయనని? ఓ సరిపోయింది. చి మీకు చదవడము రాదు, ఆటలు ఆడడము రాదు. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఏంటి? అవును కానీ నిన్న గేమ్స్ అయినాయి కదా, ఆడడానికి వచ్చేటోళ్ళు పేర్లు ఇమ్మంటే ఎవరు ఇవ్వలేరు. సరే నీకు ఆటలు వచ్చా ఇంతకి? ఏం ఆటలు వచ్చి చెప్పు. రమణ అటెండెన్స్ బుక్ తీసుకురా. హోంవర్క్ చేసిరా? రమణ ఆ కట్టె కూడా తీసుకురా. ఇక మీకు ఉంటుంది ఈరోజు. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పబోయి గుడ్ మార్నింగ్ అన్నా. టైం ఎంత అయింది? గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు కదా. మరి 1 అయితే ఏమవుతుంది? మరి ఎవరు చెప్తారు గుడ్ ఆఫ్టర్నూన్? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చో. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. మణిరామ్, అమ్ములు. ఏంటి ఆలోచించి చెప్తున్నావు? మణిరామ్, అమ్ములు, మణికంఠ, అమ్ములు. ఇప్పుడు ఎగ్జామ్ పెడతా, వర్క్ చేస్తారా? హోంవర్క్ చదువుకున్నారా? చదువుకోలేదా? ఇట్లా అయితే పైకి ఎట్లా వెళ్తారు? పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. పుట్టిపుడం కాయలు మీరు పెద్ద అయినాక ఏమవుతారు? సరే, ఇప్పుడు 15th ఆగస్ట్ వస్తుంది కదా, నేను గాంధీ తాత మీద వ్యాసం రాయమన్నారు కదా, రాసిర్రా? చూప. ఏంటిది పైసల మీద రాసావు? తప్పు నాదే, మీకు ఇట్లా చెప్పినా కదా, క్లారిటీగా చెప్పాలి. చెయ్యి. సరే, ఇప్పుడు ఇట్లా అయితే కాదు కానీ, సరే ఇంకోటి జనరల్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు బాగా చదువుతారు? మీరే కదా మాస్టర్. ఇది మళ్ళీ పంచా?
ఇప్పుడు మేఘాలు మేఘాలు రాసుకుంటే ఏమొస్తుంది? ఏం ఆలోచిస్తున్నావు? మేఘాలకి పెన్ను పెన్సిల్ ఇయ్యారు మీ తాత ఇస్తాడు పెన్ను పెన్సిల్. సరే ఇది కాదు కానీ సరే ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడు యాపిల్ కథ తెలుసు కదా, యాపిల్ గురించి. ఇప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుంటే నెత్తి మీద యాపిల్ పడి ఆ భూమికి భూ ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు కదా, తెలుసు కదా. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పుచ్చకాయ చెట్టు కింద కొబ్బరి చెట్టు కింద కూర్చుంటే మనకి చాప్టరే ఉండేది కదా సార్. అసలు మీరు పుట్టి ఉండకపోతే నాకు ఉండేదే కాదు. సరే ఈరోజు మన టాపిక్ కరెంట్ గురించి, అదే మన లైట్ కనిపెట్టింది ఎడిషన్, తెలుసు కదా. ఈరోజు మన టాపిక్ ఏంటి? లైట్. ఈరోజు మన టాపిక్ ఏంటి? లైట్. సరే లైట్ అంటే ఈరోజు చెయ్యి. ఇప్పుడు 2 నిమిషాల్లో ఎగ్జామ్ ఉంది, మంచిగా రాకపోతే మీ సంగతి చెప్తా. నాకు కాదు రా పిచ్చి వాళ్ళ ఎగ్జామ్ మీకు. ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పినాగా నిన్న, చదువుకుర్రా నైట్ 3 దాకా చదివావా? ఎప్పుడు మొదలు పెట్టావు చదవడం? అంటే 5 నిమిషాలు చదివి ఇప్పుడు మంచిగా రాయకపోతే చెప్తా మీ సంగతి. ఏం వెతుకుతున్నారు? ఆన్సర్ వెతికి రాయమని, కింద వెతికి రాయమని కాదు. అయిపోయింది ఎగ్జామ్, పేపర్ ఇచ్చేయండి. ఇది మొత్తం ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసి మీ సంగతి చెప్తా. నెక్స్ట్ వీక్ చెప్తా. ఇప్పుడు హాలిడేస్ వస్తుంది కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా మీ సంగతి. ఓకేనా? అదే సరే. ఇంతకుముందు ఎగ్జామ్కి ముందు మొన్న లంచ్ మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ ఇన్ని నాన్ స్టాప్గా పంచులు వేస్తారు కదా. ఇప్పుడు మన గోపిచంద్ అన్న బర్త్డే సందర్భంగా లౌక్యం రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ సినిమా ఏమైనా చూసిరా లౌక్యం? అవునా? లేదంటే జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ హైపరాది స్కిట్టులు ఏమైనా చూస్తారా? అది కూడా కాదా? లేదంటే జిల్ పబ్లిక్ సిటీలో ఆయన సలీం షేర్ ఆయన వీడియోలో ఏమైనా చూస్తారా? ఓకే, నెక్స్ట్ వీక్ చెప్తా మీ సంగతి. ఇప్పుడు వెళ్ళి కలెక్షన్ చేస్తా. మీకు మార్క్స్ మినిమం పాస్ మార్క్స్ కూడా రాకపోవాలి. నెక్స్ట్ వీక్ చెప్తా మీ సంగతి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.